వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 6వ శ్లోకం. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. తాత్పర్యం: అర్జునుడు చెప్తున్నాడు, ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకి మేలైనదో కూడా మనకి తెలీదు. వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా? వారిని సంహరించిన తరువాత కూడా మనకి జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. భావ వివరణ: పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలలో ప్రత్యామ్నాయాలను, వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి. కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మదన పడుతున్నాడు. 2 పరిణామాలు ఓటమిగానే తోచాయి. ఎందుకంటే కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఇక ఉండదు. కానీ భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైన వారు అల్ప బుద్ధితో కౌరవుల అధర్మపక్షంలో చేరి ఉన్నారు. వారి కోసం అర్ధకాం అన్న పదం వాడబడింది. అంటే ధనము, అధికారములపై ఆసక్తితో ఉండి, ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధని పక్షంలో చేరారు కనుక వారికి వీటి మీద ఆసక్తి ఉంది. కాబట్టి వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేదే. నిజానికి నీచ బుద్ధితో ప్రవర్తించిన గురువు వదిలివేయడానికి తగినవాడే అని యుద్ధం తర్వాత స్వయంగా భీష్ముడే అంగీకరించాడు. ఇప్పుడు అర్జునుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఇంతవరకు యుద్ధం చెయ్యాలా వద్దా, యుద్ధం చేస్తే మంచిదా, చేయకుండా ఉంటే మంచిదా, ఏది తెలియకుండా ఉంది అని ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసి వచ్చింది అర్జునుడికి. ఇంతకీ యుద్ధంలో మేం జయిస్తామా లేక వాళ్ళు జయిస్తారా? ఈ విషయం ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఎదుటి పక్షంలో తాతగారు, గురువు, అన్నదమ్ములు ఉన్నారు. వారిని మేమే జయించామనుకో, అందరినీ చంపి మేము 5గురం జీవించి ప్రయోజనం ఏముంది? నా సుఖాలను ఎవరితో పంచుకోవాలి? పోనీ యుద్ధం నుండి విరమించుకొని వెళ్ళిపోతే ఏం చెయ్యాలి? అడవులకు వెళ్ళాలి లేదా సన్యాసం తీసుకోవాలి. అప్పుడు ఎలా జీవించాలి? భిక్షాటన చేసి జీవించాలి. క్షత్రియుడికి భిక్షాటన నిషిద్ధము, మరి జీవనం గడిచేదెలా? ఇలా ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అంతేకాదు, ఇప్పటిదాకా నేను అందరినీ చంపుతాను, అందరూ నా చేతిలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు జయాపజయాలు మన చేతుల్లో లేవు, మేమన్నా గెలవచ్చు లేక వారన్నా గెలవచ్చు అనే అభిప్రాయానికి వచ్చాడు. అంటే యుద్ధం చేయను అని చతికిలపడ్డ స్థితి నుంచి నేను ఏం చేయాలి అనే సందేహ స్థితిలోకి ప్రవేశించి అక్కడి నుంచి శరణాగత స్థితికి వచ్చాడు అర్జునుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.